హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చి మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎలా జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు కూడా ఒక ప్రమోషన్ అనేది వచ్చింది. అది ఎంత, నాకు ఉండేదే 45,000 సబ్స్క్రైబర్స్. 45,000 సబ్స్క్రైబర్స్కి ఎంత వచ్చిందో తెలుసా? బెట్టింగ్ ప్రమోషన్ యాప్. ఒక యాప్ ప్రమోట్ చేయడానికి జస్ట్ వాళ్ళ లింక్ తీసుకొని పోయి డిస్క్రిప్షన్లో పెట్టడానికి నాకు 70,000 ఇస్తా అన్నారు. చూడండి, నాకు ఉండేదే 45K సబ్స్క్రైబర్స్. అయితే దాంట్లో 70,000 ఇస్తున్నారు. ఒక లింక్ తీసుకొని పోయి అది 3 టైప్స్గా ఇస్తారంట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 20,000, మళ్ళీ 30,000, మళ్ళీ వచ్చి 20,000, అలా 70,000 ఇస్తా అని చెప్పినారు. కానీ మనం బెట్టింగ్ యాప్స్ మాత్రం ప్రమోట్ చేసే పరిస్థితే ఉండదు. ఎందుకంటే దానివల్ల చాలా మంది సఫర్ అవుతారు. అలాగే చాలామంది డబ్బులు పోగొట్టుకొని స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల బెట్టింగ్ యాప్స్ అనేది ఎవరే కానీ ప్రమోట్ చెయ్యవద్దు. ఎందుకంటే దానివల్ల చాలామంది జీవితాలు కోల్పోతారు. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ అయిపోయినాయని ఇప్పుడైతే ఎక్కువ వైరల్ అవుతుంది. కానీ బెట్టింగ్ యాప్స్ మాత్రం బ్యాన్ కాలేదు. థర్డ్ పార్టీ నుంచి ఆ యాప్స్ అనేది వర్క్ అవుతా ఉన్నాయి. ఆ యాప్స్ ఎలా వర్క్ అవుతున్నాయంటే ఇండియాలోనే మన మన ఫ్రెండ్స్ కాకుండా వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫోన్పే త్రూ లేకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి మాకి డబ్బులు అనేది విత్డ్రా చేసిన డబ్బు వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అది జెన్యూన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, దానివల్ల చాలామంది ఏమనుకుంటారు, యాప్స్ అన్నీ బ్యాన్ అయిపోయినాయి, ఇంకా ఏం వర్క్ అవ్వలే అంటే. నేను రీసెంట్గా మా ఫ్రెండ్ దాంట్లో కూడా చూసినాను. ఎందుకు ఆడుతున్నావురా, ఏం రా, దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారంటే డబ్బులు జెన్యూన్గా వస్తున్నాయి. ఇది ఆడడం తప్పురా, ఈరోజు 1,00,000 వస్తుంది, రేపు వచ్చి 3,00,000 పోతుంది, అప్పుడు 2,00,000 లాసే కదా, మీ ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతారని చెప్తే వాడు వినకుండా ఆడి నెక్స్ట్ డేనే 1.5 lakh పోగొట్టినాడు. నేను చెప్పిన ఫస్ట్ డేనే చెప్పిన వానికి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేది దరిద్రమైన వెబ్సైట్. ఆ యాప్స్ని ఎవరే కానీ ప్రమోట్ చెయ్యవద్దు. అలాగే ఇప్పుడు కొంతమంది నాకు ఈ కామెంట్ చేస్తున్నారు, డఫాబెట్ జెన్యూనేనా? డఫాబెట్ అనేది నాకైతే అంత ఐడియా లేదు. యాప్స్ బ్యాండ్ అయిపోయినాయంటే అన్నీ అయిపోయినట్లే. కానీ డఫాబెట్ మాత్రం ఏం, దాని ఇష్యూ అయితే నాకు తెలియదు. అది ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక వీడియో డఫాబెట్ గురించి చేస్తాను. ఇప్పుడు డ్రీమ్11 2026లో మళ్ళా వచ్చిందని అంటున్నారు. కానీ దానికి ఇంకా అఫీషియల్గా గవర్నమెంట్ అనేది నోటీస్ ఇవ్వలేదు. ఇది ఇల్లీగల్ కాదని. ఎందుకంటే ఇల్లీగల్ అనేది డ్రీమ్11 ఇల్లీగల్ కాబట్టి 2025లో బ్యాన్ అవ్వడం జరిగింది. 2026లో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయని చెప్తున్నారు కదా, అది అంతా ఫేక్. 2026లో కాదు, 2027లో కూడా అప్రూవల్ అనేది రాదు. ఎందుకంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 49 రూపీస్ ఎంట్రీ ఫీ వేస్తారు. దాంట్లో ₹1,00,00,000 ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. అది ఏం ₹1,00,00,000 మీకు ఇవ్వడు, అది వాడే తీసుకుంటాడు. ఎవరు ఉంటారు కదా, వాళ్ళ ఎంప్లాయీసే వాళ్ళకే వేసుకుని తర్వాత ఆ డబ్బులు అనేది ఫస్ట్ ర్యాంక్ అనేది చూపిస్తారు. కానీ అదంతా ఫేక్. ఏ యాప్ వాడు కూడా మీకు డబ్బులు ఇవ్వడానికి అనేది అదంతా అబద్ధం. ఎందుకంటే మీ డబ్బులు ఎంతసేపు లాగాలనే ఉంటారు కానీ బెట్టింగ్ యాప్స్ అందువల్ల బెట్టింగ్ ఆడడం నిషేధం. నాకు ప్రమోషన్ వచ్చినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది నేను చెయ్యను. ఎందుకంటే నాకు వచ్చే డబ్బులు యూట్యూబ్ నుంచి మళ్ళీ ఆ బెట్టింగ్ యాప్ ఒక డిస్క్రిప్షన్లో తీసుకొని పోయి ఒక వీడియో పెడితే 70,000 ఇస్తా అన్నాడు. కానీ నాకు ఆ తప్పుడు విషయాలు, తప్పు దావడం లేదని నాకు అవసరమే లేదు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి జెన్యూన్గా మనం చెప్పే వీడియోస్కి డబ్బులు వస్తున్నాయి. ఆ వీడియోస్ డబ్బులు వస్తే కూడా దట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి.